హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేయవలసిన పనులు. జాగరణ చేసేవారు, ఉపవాసం ఉండేవారు ఈ పూజ విధానం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శివరాత్రి రోజు జాగరణ చేసేవారు, ఉపవాసం ఉండేవాళ్ళు ఆ రోజంతా ఏమీ తినకూడదు. ఆకలి తట్టుకోలేని వారు మాత్రమే ఫ్రూట్స్ మాత్రమే, పాలు కూడా తాగవచ్చు. ఇవి కూడా బాగా తినవద్దు, 1-2 మాత్రమే స్వీకరించాలి. నిజానికి ఏమి తినకూడదు. జాగరణ అంటే కడుపు ఖాళీగానే ఉంచాలి. శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి తల స్నానాలు ఆచరించి శివుని పూజకు కావలసిన పువ్వులు, మామూలుగా పూచే పువ్వులు కాదు, మోతుకు చెట్టుకు పూసే గోవి పువ్వు. ఈ పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టం. శివరాత్రి రోజు ఈ పువ్వులను పెట్టి శివుడిని పూజిస్తే శివానుగ్రహం మనకు కలుగుతుంది. గోవి పువ్వు మరియు మారేడు దళం మొక్కను, కందగడ్డ వీటన్నిటిని సేకరించి శివరాత్రి రోజున శివుని ఫోటో ముందు ఉంచి తెల్లని వస్త్రం పరిచి శివుని ఫోటో పెట్టి ఆ ఫోటోకు పసుపు, కుంకుమ, గంధాలు పెట్టి గోవి పువ్వులు మొక్కలను కందగడ్డ ఉంచి ఫోటో ముందు పెట్టాలి. గుప్పెడు బియ్యం పోసి బియ్యం మీద మట్టి ప్రమిద ఒకదాని మీద ఒకటి పెట్టి మట్టి ప్రమిదలు పెట్టాలి. మట్టి ప్రమిదలో 2 వత్తులు వేయాలి. 2 వత్తులు కలిసి ఒక పెద్ద వత్తిని తయారు చేయాలి. తయారు చేసి నువ్వుల నూనె పోసి ఘనదీపం వెలిగించాలి. ఆ దీపం అఖండ జ్యోతిలా వెలగాలి. ఆ దీపం తెల్లవారే వరకు వెలుగుతూనే ఉండాలి. శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఈ ఘనదీపం వెలిగిస్తారు. శివరాత్రి రోజు ఇలా ఘనదీపం వెలిగించి ఆ రోజంతా శివనామస్మరణ చేసుకుంటూ వారు నిలారముంటారు. రాత్రిపూట శివభజనలు చేసుకుంటూ, శివపాటలు పాడుకుంటూ శివరాత్రి అంతా జాగరణ చేస్తారు. ఇలా జాగరణ చేయడం వలన శివానుగ్రహం కలుగుతుంది. మనకు ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని పెద్దలు చెప్తున్నారు. శివరాత్రి రోజు జాగరణ చేసి తరువాత సూర్యోదయం కంటే ముందే స్నానాలు ఆచరించి శివుని పూజ చేసి శివ అభిషేకాలు చేసి శివునికి పరమాన్నం, శివరాత్రి రోజు పెట్టిన బియ్యాన్ని బెల్లంతో కలిపి పరమాన్నం వండి నైవేద్యంగా సమర్పించాలి. అన్ని ప్రమిదల కంటే ప్రసాదాల కంటే శివుడికి పరమాన్నం అంటేనే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే స్నానాలు ఆచరించి తరువాత ఈ పరమాన్నం వండి శివుడికి నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరికాయలు కొట్టి మాకు ఉన్న సమస్యలు అన్నీ పోయి శుభ ఫలితాలు కలగాలని మనసులో అనుకొని ప్రసాదాన్ని స్వీకరించాలి. శివరాత్రి రోజున ఎవరైతే ఈ విధంగా శివునికి పూజిస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుంది. శివుడు ఎప్పుడు ఎల్లవేళలా వారి వెంటనే ఉంటాడు. వారికి ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు, సకల ఐశ్వర్యాలతో ఈ శివరాత్రి పూజ చేస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వారికి ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. శివుడు సంతోషిస్తాడు. మన కోరికలన్నీ నెరవేరాలని శివరాత్రి రోజు ఈ విధంగా పూజ చేసి ప్రతి ఒక్కరూ కూడా శుభ ఫలితాలను అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని ఒక కామెంట్ చేయండి. మీ అందరికీ ధన్యవాదములు.